జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని సీఎం చంద్రబాబు గట్టిగా తమ వాణి వినిపిస్తూ ఉండగా తెలంగాణ మాత్రం ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చకు అభ్యంతరం తెలిపింది. आगे एक बार छोड़ लेंगे अब टच नहीं कर सकता सर इनको बोले గోదావరి నదిలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉంటుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలోని కరువు ప్రాంతాలకు గోదావరి వరద నీటిని తరలించేందుకు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు కీలకమని చంద్రబాబు తెలిపారు. इस वाली गाड़ी में आगे वाली में हाँ ये वाली सर आगे नहीं ओके सर मेरे क्यों कर रहे हो तुम అయితే కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించనున్న సమావేశపు ఎజెండాలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం నిన్న లేఖ రాసింది. సమావేశపు ఎజెండాలో బనకచెర్ల చర్చపై అభ్యంతరం తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి సతీష్. ఎస్ శ్రీనివాస్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా జలశక్తి కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల వివాదానికి సంబంధించిన అంశంలో వారు పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు లక్ష్యాలు ప్రభావాన్ని వివరించేలా సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఇక సముద్రంలో వృధాగా కలిసే జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోదలిచామని ప్రధానంగా ఏపీ ప్రభుత్వం సమావేశంలో వివరించబోతుంది. ఇక గోదావరి నదిలో గత 100 ఏళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాల లెక్కల ప్రకారం దాదాపు 2500 నుంచి 3000 టీఎంసీల మేర వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని సమావేశంలో ఏపీ ప్రభుత్వం వాదన వినిపించబోతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 200 టీఎంసీలు మాత్రమే తరలిస్తున్నామని, దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండబోదనే అంశాన్ని కూడా సిఆర్ పాటిల్ ముందు కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేయబోతున్నారు. ఇక గడిచిన 11 ఏళ్లలో తెలంగాణలో నిర్మించిన ఏ ప్రాజెక్టుకు ఏపీ అభ్యంతరం చెప్పలేదన్న అంశాన్ని కూడా సమావేశంలో వివరించబోతున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వారు ఏర్పాటు చేసిన అనేక నిర్మాణాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయంలో మాత్రం ఎక్కడ కూడా తాము అభ్యంతరం తెలపలేదనే అంశాన్ని చంద్రబాబు నాయుడు సమావేశంలో వివరించబోతున్నారు. దాదాపు వృధాగా సముద్రంలో కలిసే నీటిని వాడుకునే అంశంలో అపోహలకు తావులేదనే అంశాన్ని కూడా సమావేశంలో స్పష్టం చేయబోతున్నారు. ఇక గోదావరి నదిపై ఉన్న చిట్ట చివరి ప్రాజెక్టు ద్వారా వృధాగా పోయే నీటిని మాత్రమే రైఫీరియల్స్ రాష్ట్రం తాము యూజ్ చేసుకుంటున్న అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాన్ని తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు వివరించబోతున్నారు. అలాగే గత 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ప్రాజెక్టు ఎగువ రాష్ట్రంగా వినియోగించుకున్న నీళ్ల వివరాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక తెలంగాణ తరఫున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ సంబంధించిన అధికారులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారు బలంగా ఎజెండాను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా బనకచెర్లను తాము వ్యతిరేకిస్తున్నాం, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని ఎజెండా నుంచి తీసేయాలి, మొదట తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణ నీటి కేటాయింపుల విషయంలో చర్చ చేయాలని, అనంతరమే బనకచెర్ల పైన ఉండాలనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఉదయం నుంచి కూడా ఈరోజు అధికారుల సమావేశం జరుగుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉదయం నుంచి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, అదేవిధంగా సిఆర్ పాటిల్ ముందు తెలంగాణ వాదన ఏ విధంగా వినిపించాలి, బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏ మేర నష్టం జరుగుతుంది, తెలంగాణ రైతాంగానికి ఎంత మేర నష్టం జరుగుతున్న అంశాన్ని కూడా స్పష్టం చేసేందుకు కూడా ఇప్పటికే వారు కొన్ని ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చారు. ప్రధాన ఎజెండాగా ఉన్న బనకచెర్లను తీసివేయాలి,
మొదట పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులే కావచ్చు, అదేవిధంగా ఇచ్చంపేట కావచ్చు, ఈ ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా కొంత తెలంగాణకు న్యాయం జరగాలి. మొదట తెలంగాణ తన ప్రాజెక్టులను నిర్మించుకున్న తర్వాతకి నీటి పంపకాల విషయంలో అప్పుడు ముందుకు వెళ్ళాలి. అసలు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సరైన నీటి వాటకాన్ని వాడుకోవడం లేదనే అంశాన్ని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని లేవనెత్తుతున్న నేపథ్యంలో బనకచెర్లపై ఒక క్రూషియల్ సమావేశం జరుగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల అంశంలో మాత్రం పూర్తిగా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు పైన ఈ రోజు సమావేశం జరగొద్దు, సమావేశంలో ఎజెండాను తీసివేయాలనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. ప్రస్తుతానికైతే సమావేశం కొనసాగుతుంది. సిఆర్ పాటిల్ నేతృత్వంలో కాసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు కూడా సిఆర్ పాటిల్తో పాటు కేంద్ర జలశక్తికి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇక అపెక్స్ కమిటీకి సంబంధించిన అభ్యులు కావచ్చు. దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ కూడా తాము వ్యతిరేకించలేదని, తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన వాటాకు సంబంధించిన నీళ్ల వాటర్లు కూడా తాము ఎప్పుడూ ఆంక్షలు విధించలేదనే అంశాన్ని చెప్తున్నాయి. 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు కట్టింది, తెలంగాణ ప్రభుత్వం ఎంత మేర నీటిని వినియోగించుకుందనే అంశంపైన ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ను అయితే పూర్తిగా తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్ను తీసుకొచ్చి నేరుగా సిఆర్ పాటిల్ ముందు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉంచబోతున్నారు. గత 10 ఏళ్ల నుంచి జరిగిన నీటి విషయంలో కావచ్చు, ప్రాజెక్టులు కట్టిన విషయంలో కావచ్చు, మొదటి నుంచి కూడా ఇప్పుడు అపెక్స్ కమిటీకి సంబంధించి అపెక్స్ కమిటీ అనుమతి తీసుకునే బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలంటారు. కానీ 11 ఏళ్ల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు కూడా అనుమతులు లేకుండానే, ఎక్కడ అపెక్స్ కమిటీకి అనుమతులు లేకుండానే నేరుగా ప్రాజెక్టులు నిర్మించుకున్న అంశాన్ని కూడా ఈరోజు సమావేశంలో వివరించబోతున్నారు. అధికారికంగా అయితే ఉదయం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో కూడా అధికారులతో సుదీర్ఘంగా సమీక్షా సమావేశం జరిగింది. దాంట్లో కొన్ని ఎజెండా పాయింట్లను కూడా అంశం చేశారు. అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్న సమావేశంలో కూడా వివరించబోతున్నారు. నిన్ననే కేంద్ర హోంమంత్రిని కలిసిన సందర్భంలో కూడా బనకచెర్ల పైన తమ స్టాండ్ ఏంటనేది కూడా ఏపీ ప్రభుత్వం పూర్తిగా తేల్చి చెప్పింది. ఖచ్చితంగా ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో తాము ముందుకు వెళ్తున్నాము. మిగులు జలాలు ఎగువ దిగువ రాష్ట్రాల నుంచి వస్తున్న మిగులు జలాలనే తాము వాడుకుంటున్నామని, మిగులు జలాల విషయంలో ఎందుకు తెలంగాణ వ్యతిరేకిస్తుందనే అంశాలపైన స్పష్టత లేదనే అంశాన్ని చెప్తున్నారు. కాబట్టి అత్యంత క్రూషియల్గా శ్రీనివాస్ ఈ సమావేశం జరుగుతుంది. సమావేశం అనంతరం ఒకవేళ సమావేశం మధ్యలో గాక బనకచెర్లకు సంబంధించిన అంశం వస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. కృష్ణా గోదావరి బేసిన్లో ఈ పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలపై చర్చ ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అదే డిమాండ్ చేస్తుంది. అసలు జల వివాదాలకు సంబంధించిన విషయంలో మొదట పాత ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో గతంలో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా గతంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి పంపకాల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. సరైన ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదు. 10 ఏళ్లలో కూడా గత ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మాణం చేయకుండానే తెలంగాణకు కొంత నష్టం జరిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల చూసాం కృష్ణా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు కావచ్చు, నీటి కేటాయింపులు కావచ్చు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం కూడా పాలమూరు డిండి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడము, తుమ్మిడిహట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీ వద్ద జలాలకు సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలలో తెలంగాణ ఈ అంశాలపైన స్పష్టత ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు ఎంత మేరకు లాభం పడుతుంది, తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అనేక పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా కూడా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు కూడా తమ వాదనని వినిపించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి తెలంగాణ ప్రాజెక్టులకు కొంత ఆలస్యం చేస్తుంది. గతంలో కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని ఇటీవల సిఆర్ పాటిల్ కలిసిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని సిఆర్ పాటిల్ని కలిసిన సందర్భంలో గత నెలలో ఇదే అంశాన్ని చెప్పారు. ఆ సందర్భంలోనే బనకచెర్ల ప్రాజెక్టును కూడా వ్యతిరేకిస్తూ సిఆర్ పాటిల్ను కలిసి వెళ్ళిన అనంతరం కూడా వారు మీడియాతో మాట్లాడుతూ కూడా అదే అంశాన్ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ త్వరితగతిన పర్యావరణ అనుమతులు ఇస్తున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మొదట మాకు కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అత్యంత క్రూషియల్గా అయితే ఈ సమావేశం కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. సతీష్, నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు మాట్లాడారు. సో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఒక చర్చ జరిగింది. కరువు ప్రాంతమైన రాయలసీమకి నీళ్లు ఇవ్వడం కోసం ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నాం కాబట్టి దీని మీద ఒక దృష్టి పెట్టాలని ఒక
రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో దీని మీద ఏ విధంగా చర్చ జరిగే అవకాశం ఉంది, అసలు చర్చ జరుగుతుందా? ఎందుకంటే తెలంగాణ వ్యతిరేకిస్తుంది కదా. శ్రీనివాస్, ఖచ్చితంగా తెలంగాణ ప్రాజెక్టుని దాదాపు ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు పెట్టిన కాంచి కూడా తెలంగాణ దాన్ని మొదట వ్యతిరేకిస్తూనే ఉంది. అదే అంశాన్ని గతంలో సిఆర్ పాటిల్ని కలిసినప్పుడు కూడా చెప్పారు. కానీ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంలో నిన్న సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు బనకచెర్ల ప్రాజెక్ట్ చేపడుతుంది, బనకచెర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న లాభం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఉంటారు, కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ లాంటి రాష్ట్రాలకు నీళ్ళు ఇస్తే అక్కడ ప్రజలు తాగు కావచ్చు, సాగునీరు పంటలకు కావచ్చు అనేక విధాలుగా ఉపయోగపడుతున్న అంశాన్ని కూడా అమిత్ షా ముందు చెప్పారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాలకు నీటిని తరలించే కీలకమైన పోలవరం కావచ్చు, బనకచెర్ల కావచ్చు, లింక్ ప్రాజెక్టు కావచ్చు, వాటికి సంబంధించిన అంశంలో అనేక అంశాలను కూడా చంద్రబాబు నాయుడు హోంమంత్రి వద్ద ప్రస్తావించారు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును